బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైనాడులో 89,191 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. మొదటి నుంచి ఆమె హవా కొనసాగిస్తున్నారు. మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ పరిమితమయ్యారు. ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ అభ్యర్థిగా ఆమె రంగంలో దిగడం. ఈసారి దాదాపు వైనాడులో ఆమె విజయం దాదాపు ఖరారైనట్టే. ప్రతి రౌండ్కి ఆమె లీడు పెరుగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత సంతోషాన్ని ఇచ్చే వార్త. బట్ మహారాష్ట్రలో మాత్రం ఇండియా కూటమికి కొంత ఘోర పరాజయం ఎదురయ్యే వాతావరణమే ఉందా? దాదాపు 200 మార్కును ఎన్డీఏ కూటమి దాటింది. 74 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. బట్ జార్ఖండ్లో కొద్దిసేపటి కిందట నువ్వా నేనా అన్నట్టుగా నెక్ టు నెక్ వాతావరణం కనిపించినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం మనం చూస్తే అక్కడ ఎన్డీఏ కూటమి 40+, అంటే అక్కడ 42 మ్యాజిక్ ఫిగర్ 4-2 42 మ్యాజిక్ ఫిగర్కి సమీపంలో అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ఇండియా కూటమి 38 స్థానాల్లో ఉంది. కేవలం డిఫరెన్స్ 2 కాబట్టి మరి 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది జార్ఖండ్ విషయంలో కొంత సందిగ్ధత, కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ రిపోర్టర్ గోపి ఉన్నారు. గోపి, ఏం జరగబోతుంది? ప్రధానంగా జార్ఖండ్లో అయితే కొంత నెక్ టు నెక్ నడుస్తోంది. పార్టీల అంచనా ఏంటి? సతీష్, మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మహాయుతి కూటమి 200 మార్కును దాటింది. 207 స్థానాల్లో మహాయుతి కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 148 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం జరిగింది. సో ఇందులో మెజార్టీ స్థానాల్లో బీజేపీ 100కు పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏక్నాథ్ షిండే శివసేన వర్గం కూడా 54 స్థానాల్లో ముందంజలో ఉంది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం కూడా 35 స్థానాల వరకు కూడా ముందంజలో కొనసాగుతుంది. పార్టీలు చీల్చినప్పటికీ కూడా ఈసారి పార్టీలు చీలిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు అయినప్పటికీ కూడా వారి పర్ఫార్మెన్స్ లో కానీ పార్టీ పరంగా ముఖ్యంగా ప్రజల్లో మహాయుతి కూటమికే మళ్లీ ప్రజలు జైకొట్టినట్లుగా తెలుస్తోంది. ఇటు ఉద్దవ్ ఠాక్రే వర్గం, శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రభావాన్ని చూపించినట్లుగా అయితే ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. రౌండ్ కి ఫలితాలు మారే అవకాశం కూడా లేకపోలేదు. సో ప్రస్తుతం అయితే మహాయుతి కూటమి ముందంజలో మహారాష్ట్రలో కొనసాగుతుంది. ఇక జార్ఖండ్ లో మాత్రం ఇండియా అలయన్స్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. సతీష్, జేఎంఎం హేమంత్ సోరెన్ అరెస్ట్, అవినీతి, మనీ లాండరింగ్ కేసులు, బంగ్లాదేశ్ ఇన్ఫ్లేటర్స్ ఎక్కువగా వస్తున్నారు, వారు జార్ఖండ్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు, ఇటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ కూడా సో జార్ఖండ్ లో మళ్లీ జేఎంఎం కి ప్రజలు జై కొట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నెక్ టు నెక్ ఫైట్ అనేది జార్ఖండ్ లో కొనసాగుతోంది. 41 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ కి కావలసిన మ్యాజిక్ ఫిగర్ లో ఇండియా అలయన్స్ ఉంది. జేఎంఎం 35 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్, ఇటు ఆర్జేడీ, సిపిఐఎంఎల్ ఈ పార్టీలన్నీ కలిపి ప్రస్తుతం 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఎన్డీఏ తరపు నుంచి పోటీ చేసిన బీజేపీ, జేడీయూ, అలాగే అక్కడున్న స్టూడెంట్ యూనియన్, ముఖ్యంగా ఎల్జేపీ ఈ పార్టీలు ముఖ్యంగా అంతగా ప్రభావాన్ని చూపించలేని పరిస్థితి. సింగిల్ గా ముఖ్యంగా బీజేపీ ఒక్క పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు. జేడీయూ కానీ అలాగే అక్కడున్న స్టూడెంట్ యూనియన్ కి సంబంధించిన పార్టీకి 11 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. కేవలం వారు ఒక్క స్థానంలో మాత్రమే లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం జార్ఖండ్ లో మాత్రం ఇండియా అలయన్స్ కి సంబంధించిన పార్టీలు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో వీటితో పాటుగా బైపోల్ కు సంబంధించి 2 లోక్సభ నాందేడ్ అలాగే వైనాడ్ ఈ 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అంటే వైనాడ్లో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల మెజార్టీ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా ప్రియాంక గాంధీ? ఇప్పటివరకు అందుతున్న లేటెస్ట్ గణాంకాల ప్రకారం 96,000 పైచీలు మెజార్టీతో ఆమె కొనసాగుతున్నారు. ఖచ్చితంగా 6 లక్షల మెజార్టీ వస్తుందన్న ధీమాని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. మొత్తం 9.5 లక్షల ఓట్లు అక్కడ పోలవడం జరిగింది. ప్రస్తుతం
వైనాడ్కి సంబంధించి ప్రియాంక గాంధీ 1,451,00,000 మార్కుని లీడింగ్స్ లో క్రాస్ చేశారు. 1,451,00,000 లీడింగ్ లో ఉన్నారు. 1,49,346 ఓట్లు ఆవిడకి ఇప్పటి వరకు కౌంటింగ్ లెక్కింపు పూర్తయిన ఓట్లలో 1,49,346 ఓట్లు ప్రియాంక గాంధీకి వచ్చాయి. 1,450 కోట్ల లీడింగ్ లో ఆవిడున్నారు. సో గతంలో రాహుల్ గాంధీకి వచ్చిన లీడ్ కంటే ఎక్కువ మెజార్టీ లీడ్ ఈసారి ప్రియాంక గాంధీకి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 9.5 లక్షల ఓట్లలో ఇప్పటి వరకు సుమారు ముఖ్యంగా 2,10,000 వరకు కూడా ఓట్ల లెక్కింపు పూర్తయింది. సో ఇంకా 7 లక్షల ఓట్లు అనేవి లెక్కించాల్సి ఉంది. కాబట్టి సో ఈ 7 లక్షల్లో ఎంతవరకు ప్రియాంక గాంధీ తన లీడ్స్ ని రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీని క్రాస్ చేస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వయనాడులో దూసుకుపోతున్నారు. ఆమె ఫస్ట్ ఎలక్షన్ లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి రాహుల్ గాంధీ అక్కడి నుంచి పూర్తి చేసి రాయబరేలీలో ఎంచుకున్న తర్వాత ఆవిడ ముమ్మరంగా అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎల్డీఎఫ్ తరఫున ఇటు సిపిఐ అభ్యర్థి పోటీ చేశారు. బీజేపీ తరఫున ఇటు నవ్య ముఖ్యంగా హరిదాస్ పోటీ చేయడం జరిగింది. సో వారిద్దరూ కూడా అంతగా ప్రభావం చూపించలేదు. 2వ స్థానంలో సిపిఐ అభ్యర్థి ఉన్నారు. 3వ స్థానంలో నవ్య హరిదాస్ కొనసాగుతున్నారు. అలాగే నాందేడ్ కి సంబంధించి కూడా ముఖ్యంగా లోక్సభ ఉప ఎన్నిక జరిగింది సతీష్. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది.